డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. మరి స్టార్ట్ చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఇప్పుడు చాలని జీతం తెచ్చే భర్తతో పోరాడే భార్య, ఇది ఎలా చూడొచ్చు అంటారు? ఉన్నారుగా చాలా మంది. ఉంది ఇందులో చాలా పద్ధతిగా ఉండే అమ్మాయిలు ఇప్పుడు కూడా ఉన్నారండి. లేరని మాత్రం చెప్పొద్దు. చూస్తున్నాం 25 ఏళ్ళు కూడా ఉండవు, ఏదో 20 ఏళ్ళకో 18 ఏళ్ళకో పెళ్లి చేసుకుంటారు. పాపం దానికి తగ్గ వాళ్ళే వస్తారు కదా, చక్కగా ఏదో చిన్న ఉద్యోగం, కొంచెం జీతం, 1-2 పిల్లలు, ఎంత జాగ్రత్తగా కాపురం చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఉన్నారండి. మెయింటైన్ చేస్తున్నారు. అంటే దేశం ఇంకా అంత నీచంగా దిగజారి పాడైపోలే. ఇంకా ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఒరిజినాలిటీ ఇంకా మిగిలింది. ఉన్నారు. నేను చూసిన పాపం ఏదో చిన్న నైటీలు వేసుకొని 4-3 చీరలతోటి ఏదో ఒక 2 డ్రెస్సులు పెట్టుకుని జాగ్రత్తగా భర్త తెచ్చిన దాన్ని గడిపే అమ్మాయిలు ఎంతమంది, చిన్న అమ్మాయిలు, 25 ఏళ్ళ అమ్మాయిలు నేను చూస్తానండి. చక్కగా టైంకి వాళ్ళని చంకనేసుకొని చక్కగా అన్నం పెడుతూ పిల్లలకి. ఈ రోజుల్లో మరి చదువుకున్న అమ్మాయిలు, సాఫ్ట్వేర్ అమ్మాయిలు ఎక్కడన్నా చూసారా ఇలాంటివి? లేరు. మిడిల్ క్లాస్ అమ్మాయిలు కూడా ఉద్యోగాల పేరుతో బయటకు వచ్చి ఇలా మారిపోతున్నారే. కానీ కొంతమంది ఇలాంటి ఉద్యోగాలు చేయని అమ్మాయిలు ఇళ్లల్లో చక్కగా ఉన్నారు. భర్త తెచ్చిన జీతంతోనే జాగ్రత్తగా గడుపుతారు. కానీ చాలీజాలని జీతాలే. అంటే పోట్లాడే భార్యలు కూడా ఉన్నారంటే ఏం చెప్తారు? అది సిచ్యువేషన్ కోసం. ఇప్పుడు ఒక అత్యవసరమైందండి, అది గడవాలి, డబ్బు లేదు, బాధపడుతున్నాం, ఆ బాధలో నుంచి వచ్చిన ఆక్రందన అది, అంతే తప్ప ఇంకొకటి ఏమి ఉండదు. ఇప్పుడు భర్తని ఎక్కడో కన్నం వేసి ఇంకోటి ఏదో చేసి తెమ్మని అనలేరు కదా. కానీ పరిస్థితి ఇలా వచ్చిందేంటి మనకి ఎలా అనే ఒక బాధ, అది భర్తని మంచివాడైతే అతనిలో కూడా ఉంటుంది. భార్యకి తగ్గ భర్త అనుకోండి, అతను ఇద్దరికీ ఉంటుంది ఆ బాధ. లేదు టేక్ ఇట్ ఈజీగా తీసుకునే అబ్బాయి అనుకోండి, ఏం చెప్తాడంటే పర్వాలేదు, వాళ్ళకి అవుతా రేపు వస్తుందిలే, ఇవాళ చేసుకోకపోతే రేపు చేసుకుందాం అని ఒక ఆశను చూపిస్తాడు. ఇంకా కొంచెం కోపిస్తాడు అనుకోండి, నా దగ్గర ఉన్నది ఇదే, ఉంటే ఉండిపోతే పో అంటాడు అనమాట. పాపం ఆ అమ్మాయి కళ్ళనీళ్ళు కుక్కుని 2 రోజులు పుట్టింటికి వెళ్ళిపోయి మళ్ళీ మనసు ఇలా లాగుతుంది అనమాట, దారం పట్టుకుని లాగినట్టు, మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది ఇక్కడికి. ఇది మళ్ళీ ఖచ్చితంగా మధ్యతరగతి కుటుంబంలోనే ఇలాంటివి ఉంటాయి. బ్యాక్ రావడం అనేది అటు మళ్ళీ డౌన్ లో ఉండదు, మళ్ళీ అప్ లో కూడా ఉండదు. అదే కదా, ఆ మనస్తత్వం అనేది ట్యూన్ అయిపోతుంది. వాళ్ళ పెంపకాలు, పెరుగుదలలో కూడా అలాగే ఉంటాయి. దాన్ని మనము కొంచెం సాంప్రదాయం అని చెప్పుకోవచ్చు. కట్టుబాట్లు, సాంప్రదాయం అనండి, కట్టుబాట్లు అనండి, పెరిగిన వాతావరణం అనండి. నేను ఇదే చెప్పాను ఇందాక కూడా. సాంప్రదాయం అంటే అదేదో కాదు, ఇవే మన ఒక పెరుగుదల, ఒక కట్టుబాట్లు, ఇవన్నీ కూడా సాంప్రదాయం కిందకే వస్తాయి. అంటే మేడం ఇప్పుడు ఈ చాలని జీతం తెచ్చే భర్తలు ఉంటారు, మరి అప్పుడు భార్య ఎలా వ్యవహరించాలంటారు? ఆ సిచ్యువేషన్ ని మరి అసలు భర్త పాత్ర ఎలా ఉంటుంది, భార్య పాత్ర ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పెరగాలని అందరికీ ఉంటుంది. అది సాధ్యం కానప్పుడు ఉన్న స్థితిలోనే జాగ్రత్తగా ఉండటానికి మనం ప్రయత్నించాలి తప్ప గొడవలు పడకూడదు. ఆ ఉన్న డబ్బుని జాగ్రత్త చేసుకోవాలి. ఇద్దరు కూడా డబ్బు ఇంటికి తీసుకొచ్చినప్పుడు దాన్ని దేనికి ఎంత మనం పెట్టాల్సి వస్తుంది, ఎక్కడ ఎంత మనం పే చేయాల్సి వస్తుంది, ఇవన్నీ కూర్చుని జాగ్రత్తగా లెక్కలు వేసుకోవాలి. చూడండి, ప్రతి ఒక్క రూపాయి కౌంట్లోకి వస్తుంది. ఇలాంటి వాళ్ళకి 9 రూపాయలే ఉన్నాయి, 9 కాయిన్స్, 1 2 3 4 5 6 7 8 9 కాయిన్స్ ఉన్నాయి. ఇంకొక రూపాయి అయితే 10 రూపీస్ అయ్యేది కదా, నోట్ అయ్యేది కదా అని అనుకోని వాళ్ళు ఉన్నారేమో అడగండి. అప్పటి వరకు అది చిల్లర. అది 10 అయితే ఒక నోట్ అవుతుంది. ఆ నోటుకి ఎంత వాల్యూ, వాళ్ళకి అది నోటు, 10 రూపాయల నోటు ఎంత వాల్యుబుల్ తెలుసా? ఇంకొక కాయిన్ యాడ్ అయితే 10 రూపాయలు అయ్యేది కదా, నోటుని తీసుకెళ్ళి దాస్తాం కదా అని ఖచ్చితంగా ఉంటుందండి. అలాగే ప్రతి ఒక్క రూపాయి వాళ్ళకి వాల్యుబుల్ అనమాట, కౌంటబుల్, ప్రతిదీ కౌంట్ అనమాట. అంత జాగ్రత్తగా వాళ్ళు బడ్జెట్ వేసుకోగలిగితే జాగ్రత్తగా ఉన్న దాంట్లోని జాగ్రత్తగా బ్రతకగలుగుతారు. లేదు పోతే పోయిందే, 9 రూపాయలుగా అక్కడ పడే దేనికోదానికి వస్తుంది అనుకుంటే మాత్రం వాళ్ళకి కష్టాలు 9 రూపాయలకి కష్టాలా అంటారేమో, అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, కానీ వినేవాళ్ళకి చూసే వాళ్ళకి అర్థం కాదు. ఆ స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళని అడగండి, రూపాయి విలువ చెప్తారు. మిగిలిన వాళ్ళకి తెలియదు. ఇవాళ రోజున బిచ్చగాళ్ళు వాళ్ళు 50 రూపాయలు నోటు ఇవ్వాలట, ఏంటి స్కానర్ ఇస్తున్నారు. వాడికి డబ్బు విలువ తెలుసా అండి? అసలు వాడికి ఎందుకు ఇవ్వాలి మనం? వాడు ఏం చేస్తాడు, పక్కకి వెళ్ళి బిర్యానీ ప్యాకెట్ తింటుంటాడు. నా చేత్తో నేను 200 రూపాయలు పెట్టి ఫుడ్ ప్యాకెట్ కొని చేతిలో పెడితే దాన్ని ఇలా చూసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఎందుకు? డబ్బులు కావాలట. వాడికి పొట్ట నిండిపోయింది ఆల్రెడీ, ఎక్కడో ఎవరో పెట్టారు, తినేశాడు. ఈ ఫుడ్ తీసుకెళ్ళి అక్కడ పడేశాడు, మరేమో డబ్బులు కావాలట.
డబ్బు విలువ వాడికి తెలీదు, తిండి విలువ తెలియదు వాడికి. కానీ మధ్యతరగతి వాడికి బాగా తెలుసు. వాడికి అట్టడుగున్న రోడ్డు మీద బిచ్చగాడికి తెలీదు, వాడికి రూపాయి లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, బట్ట ఉండదు, వాడికి ఏమి ఉండదు. కానీ వాడికి రూపాయి విలువ తెలియదు. మిడిల్ క్లాస్ వాళ్ళకి తెలిసినట్టుగా వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి అది ఎవరికి తెలియదు. కాబట్టి వీళ్ళు ప్రతి రూపాయిని దాయాలనుకుంటారు, ఒక అంత డబ్బు చేయాలనుకుంటారు, దాన్ని ఒక మంచి కార్యానికి ఉపయోగించాలనుకుంటారు. ఇంకా పెళ్ళిళ్ళు, కథలు, కార్యక్రమాలు పిలుస్తూ ఉంటారు. వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళాలంటే ఏదైనా కానుక ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, ఎలా 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 ఎన్ని రోజులు తలలు బద్దలు కొట్టుకుంటారో నాకు తెలుసు. ఏమి ఇవ్వాలి వాళ్ళకి, మనం ఇంతలో ఇస్తే బాగుండదేమో, అసలు ఇవ్వకపోతే అసలు బాగోదేమో, మరి గ్రాండ్గా ఇవ్వాలి అనుకుంటే ఈ సందర్భంగా నేను ఇచ్చే సలహా ఒకటి, అలాంటి వాటికి వెళ్ళకండి. గ్రాండ్గా ఇవ్వాలనుకునే చోట్లకి మీరు ఎందుకు వెళ్తారు? వాళ్ళు మనకి తోగరు, మనం వాళ్ళకి తోగం. వెళ్ళకండి. మీ లెవెల్కి ఒక 100 రూపాయలు వస్తువు ఇవ్వగలను అని మీరు అనుకుంటే, ఉంటే 100 రూపాయలు గిఫ్ట్ ఇస్తే చాలే వాళ్ళకి అని మీరు అనుకుంటే ఆ ఫంక్షన్కి వెళ్ళండి, హాయిగా ఉంటుంది. మన తాహతకు మించిన ఫంక్షన్లకు వెళ్ళడము, మళ్ళీ ఆ ఫంక్షన్కి వెళ్ళాలంటే ఖరీదు గల గుడ్డలు వేసుకోవాలి. అంటే వాళ్ళకి తగ్గట్టు మనం బతుకుతాము, మనకు తగ్గట్టు మనం బ్రతుకుతాము. దానికోసం షాపింగ్ చేయాలంటే డబ్బులు కావాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తే ఇద్దరి మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య. మళ్ళీ ఆ భర్త ఎక్కడన్నా అప్పు తేవాలి, అప్పుకి వెళ్ళడం అవసరం ఏముంది? మిడిల్ క్లాస్ వాళ్ళు అంత తేలిగ్గా అప్పుకి వెళ్ళకూడదు కూడా వాళ్ళున్న స్థితిగతులను బట్టి. కాబట్టి ఇద్దరూ కూడా డబ్బు ఎంత వచ్చింది, మన ఖర్చులు ఎంత, మిగులు ఎంత, మనకి చేతిలో ఉన్నది ఎంత, లిక్విడ్ అనేది కొంచెం ఉండాలి, కాస్త సేవింగ్స్ ఉండాలి, ఖర్చులు పోను, ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేదే మిడిల్ క్లాస్, మధ్యతరగతి కుటుంబం. అంతే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మధ్యతరగతి కుటుంబాలు. ఇది అందరూ తెలుసుకోవాలి. లేనిది రాదండి. దొంగతనాలు, కుట్రలు, కుతంత్రాలు, పక్కదారుల్లోకి వెళ్ళి సంపాదించవచ్చా? సంపాదించకూడదు కదా. కాబట్టి ఒక న్యాయమైన పద్ధతిలో న్యాయమైన జీవితాన్ని గడపాలి అని అనుకునేవాళ్ళు ఇలా జాగ్రత్తగా బ్రతుకుతారు, బ్రతకాలి కూడా. థ్యాంక్ యూ మ్యామ్.